జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో చిన్నారి మృతిపై విపక్షాలు కుల సంఘాలు నిరసనలు కొనసాగుతున్నాయి. 4 రోజులు దాటినా నిందితులపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని నిలదీస్తున్నారు. బీఆర్ఎస్ బీసీ సంఘాల నేతలు వేరువేరుగా డీజీపీని కలిసి నిందితులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో 2 నెలల చిన్నారి మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆలయంలోకి ప్రవేశించనీయకుండా అడ్డుకుని దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం సహా పలు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కరీంనగర్ లో కలెక్టర్ కార్యాలయం ముందు రజక సంఘ నాయకులు ధర్నాకు దిగారు. పసికందు అని చూడకుండా అమానుషంగా ప్రవర్తించిన అగ్ర కులాలకు చెందిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కుమ్మెర మల్లన్న జాతర ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీ శివధర్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. కులం పేరుతో వివక్ష చూపి పసికందు అని కూడా చూడకుండా హత్య చేశారని ఆయన ఆరోపించారు. కులాలకు మతాలకు అతీతంగా ఈ సంఘటన పైన స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి ఖండించి బాధితుల కుటుంబానికి అండగా నిలబడి చట్టరీత్యా యాక్షన్ అయ్యేటట్లు ఉండాలి. లేనట్టయితే పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు చేస్తాం. భారతదేశంలో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా తెలియజేస్తాం. 2 నెలల పసిగూడను కాలుతో తన్ని చంపేస్తే ఆ మహిళలను అనేక రకాలుగా చేస్తే పట్టించుకోరా? వీళ్ళకి ఎవరైతే చికెన్ మసాలా. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో చిన్నారి మృతిపై విపక్షాలు కుల సంఘాలు నిరసనలు కొనసాగుతున్నాయి. 4 రోజులు దాటినా నిందితులపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని నిలదీస్తున్నారు. బీఆర్ఎస్, బీసీ సంఘాల నేతలు వేరువేరుగా డీజీపీని కలిసి నిందితులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో 2 నెలల చిన్నారి మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆలయంలోకి ప్రవేశించనీయకుండా అడ్డుకుని దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం సహా పలు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కరీంనగర్ లో కలెక్టర్ కార్యాలయం ముందు రజక సంఘ నాయకులు ధర్నాకు దిగారు. పసికందు అని చూడకుండా అమానుషంగా ప్రవర్తించిన అగ్ర కులాలకు చెందిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కుమ్మెర మల్లన్న జాతర ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీ శివధర్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. కులం పేరుతో వివక్ష చూపి పసికందు అని కూడా చూడకుండా హత్య చేశారని ఆయన ఆరోపించారు. కులాలకు మతాలకు అతీతంగా ఈ సంఘటన పైన స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి ఖండించి బాధితుల కుటుంబానికి అండగా నిలబడి చట్టరీత్యా యాక్షన్ అయ్యేటట్లు ఉండాలి. లేనట్టయితే పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు చేస్తాం. భారతదేశంలో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా తెలియజేస్తాం. 2 నెలల పసిగూడను కాలుతో